హాయ్ బ్రో. హాయ్ బ్రో. అండ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు May 13 రిలీజ్ డేట్లు ఉన్నాయి రెండు. సో ఏ సినిమా ఆగిపోతే మంచిది? కింగ్డమ్ ఆగిపోతే మంచిది. ఎందుకు? కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే పబ్లిక్ ఎవ్వరు మేమంటారంటే ఒక గవర్నమెంట్ హాలిడే ప్రకటించినట్టు ఉంటుంది హైదరాబాద్లోనే కాదు, సిటీ అయినా టౌన్ అయినా విలేజ్ అయినా ఏదైనా సరే పబ్లిక్ మొత్తం థియేటర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. కళ్యాణ్ గారి మేనియా ముందర ఏ హీరో నిలవలేడు. అదే విజయ్ దేవరకొండ కొంచెం డేట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని కొంచెం తగ్గితే బెటర్ అనుకుంటున్నాను నేను. ఓకే. సో హరిహర వీరమల్లు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా రోజులు అవుతుంది కళ్యాణ్ గారిని మనం స్క్రీన్ పైన చూసి. సో ఒకవేళ అదే డేట్కు వస్తే దేవరకొండ ఏంటి పరిస్థితి, కింగ్డమ్ పరిస్థితి? రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా. కళ్యాణ్ గారి క్రేజ్ ముందర దేవరకొండ గారు కొంచెం ఇబ్బంది పడతారనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా బాగా కష్టపడుతున్నాడు. స్క్రీన్ మీద చూస్తున్నాం అతన్ని. కింగ్డమ్ కానీ, ఆ మేక్ ఓవర్ కానీ, ఆ లుక్ కానీ, కథలో ఉండే ఒక కొత్తదనాన్ని ఏదో రేకెత్తిస్తున్నాడు. చూడాలని ప్రేక్షకుల్ని బాగా ఇంటరాక్ట్ చేస్తున్నాడు. కథలో కొత్తదనం ఉంది, చూస్తారు. హరిహర వీరమల్లు కూడా ఆయన ఏంటంటేనా మామూలుగా ఊరిక నడుచుకుంటూ పోయేదే ఆఫ్లైన్లో రికార్డ్ అయిపోతాయి. ఊరిక నడుచుకుంటూ పోయినా ఒక డైలాగ్ చెప్పినా, ఒక లిరికల్ వీడియో అయినా కానీ, ఒక సాంగ్ అయినా కానీ, ఒక క్లిప్పింగ్స్ అయినా కానీ, కళ్యాణ్ కానివి ఏ వచ్చినా కూడా యూట్యూబ్లో #1 లేకుండా ట్రెండింగ్ నెంబర్ 1 అవుతాయి. అందుకు కొంచెం విజయ్ దేవరకొండ తగ్గితే బెటర్ అనుకుంటున్నాను నేను. ఓకే. కళ్యాణ్ గారు వకీల్ సాబ్ వచ్చినప్పుడు థియేటర్ బ్లాస్ట్ అయినాయి. అవును. సో మళ్ళీ గ్యాప్తో హరిహర వీరమల్లుతో వస్తున్నారు. ఏంటి ఈసారి థియేటర్లో రచ్చ ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ స్పీచ్ అయినా, ఒక ఏదైనా బహిరంగ సభ అయినా, ఏదైనా ఒక సినిమా ఆడియో రిలీజ్కి వచ్చినా, దేనికి వెళ్ళినా కూడా ఓజీ తర్వాత హరిహర వీరమల్లు. ఇంకా లైనప్ కూడా బాగుంది. ఇక భగత్ సింగ్ ఉంది. కళ్యాణ్ గారి సినిమాలు వరుస లైనప్ సూపర్గా ఉన్నాయి. అన్ని సినిమాలు రావాలి కళ్యాణ్ గారి సినిమాలు, మళ్ళీ ఫుల్ మీల్స్ అవ్వాలి. 10 హిట్లు లేనప్పుడే కళ్యాణ్ గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు. నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా బాగుంది. కళ్యాణ్ గారి మేనియా చూస్తారు స్క్రీన్ మీద. అంటే పోస్ట్పోన్ చేసుకుంటే మేలా దేవరకొండ? చిన్న సినిమాలు ఏమున్నా కూడా కొంచెం తగ్గితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారి ముందర ఎవరు నిలబడలేరు ఆ క్రేజ్ ముందర కొంచెం.